సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ గిరిబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. ఎస్, వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. ఎస్, గిరిబాబు గారు రీసెంట్గా బెంగళూరుకి సంబంధించిన ఒక కపుల్, ఒక జంట ఫైనాన్షియల్స్కి సంబంధించిన ఒక 5 మనీ రూల్స్ చెప్పడం జరిగింది. అవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్సీ కారు లేదు, బ్రాండెడ్ బట్టలు లేవు. బెంగళూరు జంట చెప్పిన 5 మనీ రూల్స్ వైరల్. హంగులు కాదు, సౌకర్యానికే ప్రాధాన్యం. వస్తువుల కంటే ట్రావెల్ అనుభవాలకే ఖర్చు. హెల్త్ ఫిట్నెస్ పై ఖర్చు, పెట్టుబడిగానే భావన. ప్రతి ఏడాది పెట్టుబడులు పెంచే ప్లాన్. ఖర్చుల నిర్వహణలో భార్యాభర్తల భాగస్వామ్యం. సో అంటే ఈ బెంగళూరు జంట ఎవరైతే చెప్పారో ఈ 5 మనీ రూల్స్ అనేవి సోషల్ మీడియాలో బాగా బజ్ క్రియేట్ చేసి, వైరల్ క్రియేట్ చేసి, ఎస్, వాళ్ళు చెప్పిన ఈ మనీ రూల్స్ని మన జీవితానికి మనం ఎలా అన్వయించుకోవాలి, వీటిని ఎలా అర్థం చేసుకొని మనం కూడా ముందుకు సాగాలి అంటారు ఫైనాన్షియల్గా? నార్మల్గా మనము ఇంతకుముందు ఒక వీడియో చేసాం, ఒక 27 ఇయర్స్ టెక్కి ఎలా తన ఫైనాన్షియల్ లైఫ్ని డిజాస్టర్ చేసుకున్నాడు అనేది. సో ఇలా చేసుకోకుండా ఎలా ఉండాలని చెప్పడానికే ఇది ఒక మంచి ఉదాహరణ. ఇప్పుడు చాలామంది ఒక డీసెంట్ శాలరీ రాగానే, అంటే వైఫ్ అండ్ హస్బెండ్కి ఒక 3-4 lakhs టేక్ హోమ్ రాగానే ఇమీడియట్ ఫ్యాన్సీ కార్కి వెళ్ళిపోతారు. ఫ్యాన్సీ కార్ అంటే మినిమం తక్కువ 30-40 lakhs తక్కువ ఉండదు. ఆబ్వియస్లీ 30-40 lakhs కార్ ఉంది అంటే దాని ఇంటీరియర్స్కి మళ్ళీ ఒక కొంత ఖర్చు అవుతుంది. 3-4 లక్షలు పెడతారు. పెడతారు ఫ్యాన్సీ కార్. మంచి జూబ్లీ హిల్స్ లో, బంజారా హిల్స్ లో మంచి దానికి వెళ్ళి షోరూమ్కి వెళ్ళి మంచి ముస్తాబ్ చేస్తారు. ఇవన్నీ చేస్తే 40 లక్షల పైనే అవుతుంది ఫ్యాన్సీ కార్ అంటే. అంత కారు మనం తీసుకుంటే మనకు వచ్చే శాలరీలో ఎంత ఈఎంఐ కడితే క్లియర్ అవుతుంది అంటే ఆల్మోస్ట్ 6-7 years ఈఎంఐకి వెళ్ళిపోద్ది. అంటే మన యొక్క ప్రొడక్టివ్ ఇన్కమ్ అంతా కూడా ఒక అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ పెడుతున్నాం. ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే మనం చూడవలసింది ఫ్యాన్సీ కార్ కాదు, సౌకర్యవంతమైన కారు. మా ఇద్దరికి, మా పిల్లలకి కూర్చోడానికి కన్వీనియంట్ గా ఉందా లేదా, డ్రైవింగ్ ఈజీగా కంఫర్ట్ ఉందా, సేఫ్టీ ఉందా, దట్స్ ఆల్. దట్ కెన్ బి 10 lakhs 12 lakhs ఇస్ ఓకే. 10-12 lakhs అంటే పర్వాలేదు. ఒక 10 లక్షల లోన్ తీసుకొని కొనేసుకుంటే నెలకు 20-25 వేలు అయిపోతుంది. ఒక వైఫ్ అండ్ హస్బెండ్కి ఒక 3 లక్షల సాలరీ వస్తే 20 వేలు నాట్ ఏ బిగ్ ప్రాబ్లం. కానీ అదే 40 లక్షల కార్ తీసుకొని ఒక 10 లక్షల ముస్తాబు చేసి దానికి అన్ని ఈఎంఐలు తీసుకుంటే ఎంత డిజాస్టర్ అవుతుంది. సో అలా వెళ్ళొద్దు అని చెప్తున్నారు వాళ్ళు. అలాగే అంటే ఇంకా నెక్స్ట్ చదవండి. వస్తువుల కంటే ట్రావెల్ అనుభవాలకి, హెల్త్ ఫిట్నెస్ పై ఖర్చు, పెట్టుబడిగానే భావన. చాలా మంది ఏంటంటే ఇప్పుడు నార్మల్గా ఎప్పుడైనా సరే హెల్త్ అనేది మచ్ మోర్ దాన్ వెల్త్ అని చెప్తూ ఉంటాం. ఇప్పుడు హెల్త్ ఈజ్ వెల్త్ అని చెప్తారు కదా, నేనైతే హెల్త్ ఈజ్ వెల్త్ కాదు, హెల్త్ ఈజ్ మచ్ మోర్ బియాండ్ దెన్ వెల్త్. ఇప్పుడు మీకు పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కి ఎన్ని వేల కోట్లు ఉన్నాయి, చనిపోయినప్పుడు ఏం తీసుకెళ్తారా? ఎవరు తీసుకెళ్లారు కదా. ఆ డిజాస్టర్ లైఫ్ మనం జయలలిత చూసాం కదా, ఎన్ని లక్షల చూసిన లైఫ్ కంటే ఎన్ని వేల చెప్పులు, చీరలు, బంగారము, ల్యాండ్స్, ఎక్కడ కూడా తెలియదు ఎవరికి అవన్నీ. అంత దారుణం కదా. పోయస్ గార్డెన్ లో వేదన. మరి ఆమె హెల్త్ ఏమైపోయింది, బాగా ఒబేస్ అయిపోయి ఎటువంటి తిరగలేక చేయలేక చాలా ఇబ్బంది పడుతూ చనిపోయింది కదా. అసలు కనీసం చివరి రోజుల్లో అసలు ఎవరికి చివరి చూపు కూడా దక్కలేదు ఆవిడ బెడ్ మీద ఉన్నప్పుడు. ఎగ్జాక్ట్లీ. అలా కాకుండా మనము మన యొక్క హెల్త్ మీద పెట్టేది ఖర్చు కాదు, పెట్టుబడి. టు హ్యావ్ ఏ బ్యూటిఫుల్ లైఫ్ అంటే మన ఒబేసిటీ దగ్గర నుంచి బీపీ, డయాబెటిక్ రాకుండా ఉండడానికి ప్రతిరోజు వ్యాయామం చేస్తూ యోగా, ఫిట్నెస్ మెయింటైన్ చేయడానికి మనం పెట్టేది ఖర్చు కాదు, అదంతా మన పెట్టుబడిగా భావించాలి. బికాజ్ అవర్ హెల్త్ ఈస్ మచ్ మోర్ దెన్ వెల్త్. మన హెల్త్ బాగా చూసుకుంటే వెల్త్ క్రియేట్ అయినట్టే, ఆ క్రియేట్ అయిన వెల్త్ని మనం ఎంజాయ్ చేసినట్టే. సో అట్లా హెల్త్ని ఎప్పుడు కూడా ఎక్స్పెన్సెస్ కింద రాసుకోవద్దు, ఒక ఇన్వెస్ట్మెంట్ కింద భావించుకోవాలి. అలాగే బ్రాండెడ్ బట్టలు అని కూడా చెప్పారు వాళ్ళు. బ్రాండెడ్ బట్టలు అంటే నార్మల్గా మనకు రకరకాల బ్రాండెడ్ షోరూమ్స్ ఉంటాయి కదా, వాటిలో హ్యాండ్ బ్యాగ్స్ దగ్గర నుంచి, వాచెస్ దగ్గర నుంచి, బట్టల దగ్గర నుంచి టూ మచ్ కాస్ట్లీ ఉంటాయి. బ్రాండ్ ఫ్రీక్ అంటారు కొంతమంది. టూ మచ్ కాస్ట్లీ ఉంటాయి. అంత కాస్ట్లీ పెట్టి కొనుక్కునే ముందు మీరు దానివల్ల పెట్టే అనవసర ఖర్చుల బదులు, అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ బదులు మనము కంఫర్ట్ డ్రెస్, కంఫర్ట్ బట్టలు, కంఫర్ట్గా ఉండే అన్నీ చేసుకుంటే సరిపోతుంది. లైక్ కంఫర్ట్ కార్ లాగా కంఫర్ట్ బట్టలు. సో మనం ఏం చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో మన యొక్క ఇన్వెస్ట్మెంట్స్ కానీ, మన యొక్క డబ్బులు కానీ ప్రాపర్గా ఎంత ప్రొడక్షన్ ఇస్తుంది మనకు అలా చూసుకొని చేయాలి మనం. అండ్ అదేవిధంగా ప్రతి ఏడాది పెట్టుబడులు పెంచే ప్లాన్. పెట్టుబడులు ఎట్టి పరిస్థితుల్లో మన దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్స్, శాలరీ ఎంత వస్తుంది, లాస్ట్ ఇయర్ ఎంత సేవ్ చేసాము, కొంచెం స్టెప్అప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ నేను కనుక నా శాలరీలో 15%
చేస్తే ఆ సాలరీ పెరిగింది కదా, ఆ పెరిగిన దాన్ని స్టెప్అప్ చేసుకోవాలి. అలా పెంచుకుంటూ వెళ్తే మనం ఎప్పటికో రీచ్ అయ్యే గోల్స్ని చాలా తక్కువ టైంలో రీచ్ అయిపోతూ ఉంటాం. అట్లా ఎట్టి పరిస్థితుల్లో మన యొక్క గోల్స్ని దగ్గర చేసుకుంటూ ఉండాలి అంటే మన ఇన్వెస్ట్మెంట్ని పెంచుకుంటూ వెళ్ళాలి. ఎట్ ద సేమ్ టైం మనకున్న ఈ మనీ మొత్తాన్ని చాలామంది ఏం చేస్తారంటే ఇంట్లో చిన్న చిన్న కార్యక్రమాన్ని అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో పిల్లల కోసం పంచలు కట్టడం అని, ఓణీలు వేయడం అని, ఇలాంటివన్నీ కూడా చాలా డిఫరెంట్ ఖర్చులు పెడుతూ ఉంటారు. సో వీటిలో పెట్టొచ్చు ఖర్చులు. మనకు ఒక కంఫర్ట్ గ్యాదరింగ్, ఒక నార్మల్గా అందరికీ మంచిగా కంఫర్ట్ ఉండేలాగా బెటర్గా చేసుకుంటే అయిపోద్ది. కానీ దీన్ని ఒక స్టార్ హోటల్లో ఒక పెళ్లి కంటే ఘనంగా చేసి నేను డబ్బులు బాగున్నాయని చూపించుకొని చేయడం వల్ల అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ కదా. ఇండియాలో మేజర్ లోన్స్ కానీ మేజర్ ఎక్స్పెండిచర్ కానీ ఈ అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్లోకి వెళ్ళి, అంటే ముఖ్యంగా పెళ్లి శుభకార్యాలు లాంటి వాటికి ఈ మధ్య ఈ ధోతి ఫంక్షన్లని, హాఫ్ శారీ ఫంక్షన్లు రిసార్ట్లకు వెళ్ళి వారం 5 రోజులు 10 రోజులు 5 రోజులు ఖర్చు పెడుతున్నారు. ఎంత అయిందయ్యా అంటే 50 లక్షలు అయింది, 70 లక్షలు అయిందని చెప్తున్నారు. వాళ్ళ ఎన్నో సంవత్సరాల సేవింగ్స్ తినేస్తుంది అది. జస్ట్ చిన్నపిల్లలు 10-12 సంవత్సరాలు 15 సంవత్సరాల పిల్లల పంచగట్టే ఫంక్షన్లు, తర్వాత ఒకరోజు చేసి తిని వెళ్ళిపోతారు. హాఫ్ శారీ ఫంక్షన్లు వారం 5 రోజులు 10 రోజులు రిసార్ట్లు బుక్ చేసుకుని ఎగ్జాక్ట్లీ ఖర్చు పెడుతున్నారు. సో అదెందుకు అంటే నేను చూపించుకోవడానికి. వాళ్ళు తినేసి హ్యాపీగా బాగుందని వెళ్ళిపోతారు. తర్వాత ఎన్ని సంవత్సరాలు మనము ఆ అప్పులు తీర్చడానికి, లేకపోతే మన సేవింగ్స్ ఎన్ని ఇరోడ్ అయిపోతాయి, అవి ఎన్ని సంవత్సరాలు ఇంపాక్ట్ అవుతుంది. అలా చేయొద్దు అని ఆ బెంగళూరు కపుల్ మనందరికీ చెప్తున్నారు. సో అట్లా మనం చేసే ప్రతి ఎక్స్పెండిచర్కి ఎంత మైలేజ్ ఇస్తుంది, ఎంత ప్రొడక్టివిటీ ఇస్తుంది, మనకు ఎంతవరకు ఖర్చు తట్టుకోగలము, మన సేవింగ్స్ని ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తాయి, మనకు వచ్చే టోటల్ శాలరీలో ఎంత పోర్షన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ముఖేష్ అంబానీ వాళ్ళ కొడుకు పెళ్ళి ఒక 5-6 నెలలు చేశాడు, చూస్తుంటాం కదా. ఆయనకున్న మొత్తం సంపద అది 0.1% కూడా ఉండదు అంతే కదా. 0.1 అది ఆయన రేంజ్కి ఓకే. కానీ మనము దాన్ని ఇమిటేట్ చేసి మనం కూడా 6 నెలల పెళ్లి వారం రోజులు పెళ్లి చేసుకోవాలి, 5 రోజులు పెళ్లి చేస్తే మీకు ఉన్న ఆస్తితో కాదు మీ యొక్క పొదుపు కూడా అన్ని ఇరోడ్ అయిపోతూ ఉంటాయి. మళ్ళీ అవన్నీ నేర్చుకోవాలేసరికి పుణ్యం కల కాస్త గడిచిపోతుంది. కనుక ఎప్పుడు కూడా మనం ఇమిటేట్ చేయొద్దు. మనకు ఎంత ఉంది డబ్బులు, ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, నేను ఎంత ఇన్వెస్ట్ చేయగలను లేదా స్పెండ్ చేయగలను అని చూసుకొని ప్లాన్ చేసుకుంటే మనకి ఏ ఇబ్బంది ఉండదు. కనుక ఈ బెంగళూరు కపుల్ అందరికీ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని పంచుతూ చాలా మంచి పోస్ట్ పెట్టారు. సో అట్లా మనకున్న ఎక్స్పెండిచర్ని బ్యాలెన్స్ చేసుకుంటూ కంఫర్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రాదర్ బ్రాండ్. కంఫర్ట్ ఆఫ్ క్లోత్స్ ఈజ్ ఇంపార్టెంట్ రాదర్ బ్రాండ్. ఇప్పుడు చాలా మంది బ్రాండ్ మోజులో పడి విపరీతంగా ఖర్చు పెడుతూ ఉంటారు, ఎందుకంటే బ్రాండ్ అది. అండ్ ఇంకోటి కూడా గిరిబాబు గారు విపరీతమైన షో ఆఫ్ అయిపోయింది. అంటే ఫ్యామిలీస్లో వాళ్ళని వాళ్ళు ఎక్కువ చూపించుకోవడానికి, జాబ్ వచ్చిన 1 yearకో 2 yearsకో మీరు చెప్పినట్టు ఎంత 25-30 లక్షలు పెట్టి కార్లు కొనుక్కోవడము, తర్వాత ఆ సెల్ ఫోన్ కూడా 1,00,000, 1,50,000, 2 లక్షలు పెట్టి అబ్రాడ్ నుంచి యాపిల్ ఫోన్, యాపిల్ 16 ఫారిన్ నుంచి తెప్పించుకోవడం. అంటే కేవలం ఆ ఇంట్లో ఉన్న మిగతా కుటుంబ సభ్యులకు కూడా మీ అందరి ఫోన్ల కంటే మా ఫోన్లే చాలా కాస్ట్లీయెస్ట్ ఫోన్లు, మేము వాడేది చాలా కాస్ట్లీయెస్ట్ కారు. షోరూంలో అది యాపిల్ రిలీజ్ అయిన మరుక్షణం కొనేసి పోస్ట్ పెట్టాలి, ఇన్స్టాలో పోస్ట్ పెట్టాలి, ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టాలి, నేను కొనేసుకున్నాను చెప్పడానికి. ఆ యాపిల్ ఫోన్ కొనడానికి రిలీజ్ కి ముందు రాత్రి షోరూమ్ బయట రోడ్ల మీద పడుకునే వాళ్ళు, ప్లాట్ఫామ్ లో ఇన్ని విచిత్రాలు చూడలేదు. ఇవన్నీ మళ్ళీ ఎంతకాలం ఉంటుంది, దాని వయసు ఎంత? ఒక స్మార్ట్ ఫోన్, ఒక యాపిల్ వయసు నేల మీద పడితే పగిలిపోద్ది. అది 1 year 2 years, మళ్ళీ 2 years తర్వాత పాతగా కొత్త మోడల్ వస్తుంటే మళ్ళీ కొనాలి, ఈఎంఐ వెళ్ళిపోతాము. అది ఎంత 1,30,000 ఉంటుంది. అది 1,30,000 అంటే ఒక 1 year 1.5 year అయిపోగా దాని వాల్యూ అయిపోద్ది, మళ్ళీ 1,30,000 కావాలి. దానివల్ల అది సాధించేది ఏంటి? సో ఇక్కడ చూడాల్సింది మీ ప్రెస్టేజ్ ఇష్యూ కాదు, కంఫర్ట్. మీకు 20,000 30,000లో కూడా అలాంటి ఫీచర్స్ తో ఫోన్ వచ్చేది ఉంటే ఓకే, యూ కెన్ కంటిన్యూ దట్. అంతేగాని మీరు ఎక్కువ ఆడంబరాలకి రిచ్ అని చూపించుకోవడానికి, మేము కూడా ఇప్పుడు రిచ్ అయ్యామని చూపించుకోవడానికి, రిచ్ చూపించడంలో మేము కూడా ఏం తక్కువ కాదు, రిచ్గా బ్రతకడంలో ఉండాలి. ఇప్పుడు మన బంధువులు మేము కూడా ఏం తక్కువ కాదు, మేము కూడా చాలా రిచ్ అయిపోయాము, ఒకప్పుడు లాగా మేము లేవని చూపించుకోవడానికి ఈ ప్రయత్నాలని కూడా. షో ఆఫ్ ఈ షో ఆఫ్ రిచ్నెస్ చూపించడంలో కాదు, బతకడంలో ఉండాలి. సో థింక్ బిగ్, థింక్ రిచ్, నాట్ ఆన్ ది షో ఆఫ్. సో అలా కనుక చేసుకుంటూ వెళ్తే డెఫినెట్లీ మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకొని వాటికి అట్రాక్ట్ అవ్వకుండా ఉంటేనే మనం ప్రాపర్గా ఫ్యూచర్లో మన యొక్క ప్లానింగ్ తోటి హ్యాపీగా ఎల్లకాలం ఇదే ఎమోషన్ తోటి ఇదే టెంపోతో బతికేయచ్చు. లేదు అంటే వాళ్ళకుంది నాకు లేదు, వాళ్ళకుంది నేను స్పెండ్ చేయాలి అంటే మనము సైకలాజికల్గా ఎంత బర్డన్ ఫీల్ అవుతాం మనం. బికాస్ మన రెవెన్యూస్, మన ఇన్కమ్స్ అన్ని ఇరోడ్ అయిపోతూ ఉంటాయి. మన ఫ్యూచర్లో మ్యాండేటరీ నీడ్స్ లైక్ రిటైర్మెంట్ ప్లానింగ్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్, వాటిలో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. అందుకే వారన్ బఫెట్ కోట్ ఒకటి ఉంటుంది, నీకు అవసరం లేని కొంటే
అవసరం ఉన్నాయని అమ్ముకోవాల్సి వస్తుంది. సో యూ విల్ బీ ఫోర్స్డ్ టు సెల్ వాట్ యు డోంట్ రిక్వైర్డ్. ఎందుకంటే నీకు ఏవైతే అవసరం ఉందో అది కాకుండా కొనుక్కుంటూ పోతే నీకు అవసరాన్ని అమ్ముకుంటాల్సి వస్తుందని చెప్పేసి అని చెప్తుంటాడు. అది చాలా చాలా కరెక్ట్ అది. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. థ్యాంక్ యూ అండి.